ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంకల్పం, సంక్షేమం, అభివృద్ధి దిశగా మూడు ప్రాంతాల్లో సభ నిర్వహించాలని కూడా భావించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 9వ తారీఖున తిరుపతిలో అయితే మనం చూస్తున్నాం. ఇదే సభని మొదటగా ఆ రోజు ప్రారంభించాల్సింది. అయితే ఆ రోజు అయితే విశాఖపట్నంలో జరిగినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో 9వ తారీఖున జరగాల్సినటువంటి ఈ భారీ బహిరంగ సభని వాయిదా వేసినటువంటి పరిస్థితి. రేపు 12వ తారీఖున ఈ యొక్క సంక్షేమం, సంకల్పం, అభివృద్ధి అన్నటువంటి కాన్సెప్ట్ తోటి 3 సభలు కలిపి తిరుపతిలోనే ఒకే సభగా కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదే రకంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ముగ్గురు కూడా ఈ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో గడిచిన ఈ 2 సంవత్సరాల పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశాం, ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించామన్నటువంటి అంశాలన్నీ కూడా కులంకుశంగా ప్రజలకు తెలియజేసేలాగా కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభ అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభ నిర్వహించేలాగా దాదాపు 14 ఎకరాల్లో ఈ యొక్క ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాదాపు 40 నుంచి 50 వేల మంది ప్రజలు వచ్చి బహిరంగ సభలో పాల్గొనే విధంగా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత, అదే రకంగా ఫుడ్, ఆరోగ్యం అన్ని డిపార్ట్మెంట్ అన్నీ కూడా సమన్వయంతో ఈ యొక్క భారీ బహిరంగ సభని దిగ్విజయంగా పూర్తి చేసే దిశగా కూడా పనులు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే మనం చూడొచ్చు, పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా ఒక కొలిక్ దశకు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం ఈ యొక్క భారీ బహిరంగ సభ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ప్రసంగించనున్నారు. ప్రధానంగా రాబో రోజులో ఇంకా మరొక 3 ఏళ్ళు కూడా ఎలాంటి పరిపాలన ఉండబోతుంది, ప్రజలకు ఎలాంటి సంక్షేమం అందించబోతున్నాం అన్నది కూడా కులంకుశంగా ప్రజలకు తెలియజేసేలాగా ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క బహిరంగ సభ అనేది కూడా మొదటగా 3 ప్రాంతాల్లో నిర్వహించాలని భావించినప్పటికీ తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే 3 ప్రాంతాలు ఏర్పాటు చేసినటువంటి సభని ఒకే ప్రాంతంలో తిరుపతిలో ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం దామినేడు సమీపంలో ఈ యొక్క భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ భారీ బహిరంగ సభ అన్నది కూడా మొదటగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సభని పెద్ద ఎత్తున కూడా నిర్వహించాలని భావించినటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 14 ఎకరాల్లో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క స్టేజే కాకుండా అదనంగా మరొక 2 స్టేజ్లు కూడా మన పక్కన ఇటు రైట్ సైడ్ కావచ్చు, ఇటు లెఫ్ట్ సైడ్ కావచ్చు, ఈ 2 కూడా అదనంగా, ఎందుకంటే మొదటగా భావించింది ఒక సభ అనుకున్నారు కాబట్టి అప్పుడు లిమిట్గానే వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఒకే సభ భారీ ఎత్తున పెద్ద బహిరంగ సభ కాబట్టి మరింతగా కూడా స్టేజ్లు వచ్చేటువంటి ప్రజల సంఖ్య గణనీయంగా ఉంటుంది కాబట్టి మరొక 2 షెల్టర్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. నేపథ్యంలోనే ఏదైనా వర్షపాతం ఏదైనా వస్తే కూడా వాతావరణంలో మార్పులు చెంది వర్షం ఏమైనా పడితే కూడా వచ్చినటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా పూర్తిగా కూడా టెంట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడే కానీ వచ్చినటువంటి ప్రజలకి తాగేందుకు నీరు కావచ్చు, తినేందుకు భోజనం కావచ్చు, వాళ్ళకి ఆరోగ్యం కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఈ యొక్క భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. రేపు ఈ యొక్క సభ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అయితే ప్రధానంగా కూటమి పార్టీలకు చెందినటువంటి 3 నేతలు కూడా, ఎవరైతే సీఎం చంద్రబాబు టీడీపీ పార్టీ అధినేత, జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదే రకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో ఏం చేశాము, రాష్ట్రానికి ఎలా 2 ఏళ్ళు పరిపాలించాము, రాబో రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఏ రకంగా అభివృద్ధి దిశగా నడిపించబోతున్నాం అన్నది మాత్రం కులంకుశంగా ప్రజలకు తెలియజేసేలాగా ఈ యొక్క భారీ బహిరంగ సభ అనేది కూడా రేపు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, దామినేడు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంకల్పం, సంక్షేమం, అభివృద్ధి దిశగా మూడు ప్రాంతాల్లో సభ నిర్వహించాలని కూడా భావించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 9వ తారీఖున తిరుపతిలో అయితే మనం చూస్తున్నాం. ఇదే సభని మొదటగా ఆ రోజు ప్రారంభించాల్సింది. అయితే ఆ రోజు అయితే విశాఖపట్నంలో జరిగినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో 9వ తారీఖున జరగాల్సినటువంటి ఈ భారీ బహిరంగ సభని వాయిదా వేసినటువంటి పరిస్థితి. రేపు 12వ తారీఖున ఈ యొక్క సంక్షేమం, సంకల్పం, అభివృద్ధి అన్నటువంటి కాన్సెప్ట్ తోటి 3 సభలు కలిపి తిరుపతిలోనే ఒకే సభగా కూడా భారీ ఎత్తున
ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదే రకంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ముగ్గురు కూడా ఈ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో గడిచిన ఈ 2 సంవత్సరాల పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశాం, ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించామన్నటువంటి అంశాలన్నీ కూడా కులంకుశంగా ప్రజలకు తెలియజేసేలాగా కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభ అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభ నిర్వహించేలాగా దాదాపు 14 ఎకరాల్లో ఈ యొక్క ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాదాపు 40 నుంచి 50 వేల మంది ప్రజలు వచ్చి బహిరంగ సభలో పాల్గొనే విధంగా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత, అదే రకంగా ఫుడ్, ఆరోగ్యం అన్ని డిపార్ట్మెంట్ అన్ని కూడా సమన్వయంతో ఈ యొక్క భారీ బహిరంగ సభని దిగ్విజయంగా పూర్తి చేసే దిశగా కూడా పనులు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే మనం చూడొచ్చు, పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా ఒక కొలిక్ దశకు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం ఈ యొక్క భారీ బహిరంగ సభ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ప్రసంగించనున్నారు. ప్రధానంగా రాబో రోజులో ఇంకా మరొక 3 ఏళ్ళు కూడా ఎలాంటి పరిపాలన ఉండబోతుంది, ప్రజలకు ఎలాంటి సంక్షేమం అందించబోతున్నాం అన్నది కూడా కులంకుశంగా ప్రజలకు తెలియజేసేలాగా ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క బహిరంగ సభ అనేది కూడా మొదటగా 3 ప్రాంతాల్లో నిర్వహించాలని భావించినప్పటికీ తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే 3 ప్రాంతాలు ఏర్పాటు చేసినటువంటి సభని ఒకే ప్రాంతంలో తిరుపతిలో ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం దామినేడు సమీపంలో ఈ యొక్క భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ భారీ బహిరంగ సభ అన్నది కూడా మొదటగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సభని పెద్ద ఎత్తున కూడా నిర్వహించాలని భావించినటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 14 ఎకరాల్లో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క స్టేజే కాకుండా అదనంగా మరొక 2 స్టేజ్లు కూడా మన పక్కన రైట్ సైడ్ కావచ్చు, ఇటు లెఫ్ట్ సైడ్ కావచ్చు, ఈ 2 కూడా అదనంగా, ఎందుకంటే మొదటగా భావించింది ఒక సభ అనుకున్నారు కాబట్టి అప్పుడు లిమిట్గానే వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఒకే సభ భారీ ఎత్తున పెద్ద బహిరంగ సభ కాబట్టి మరింతగా కూడా స్టేజ్లు వచ్చేటువంటి ప్రజల సంఖ్య గణనీయంగా ఉంటుంది కాబట్టి మరొక 2 షెల్టర్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. నేపథ్యంలోనే ఏదైనా వర్షపాతం ఏదైనా వస్తే కూడా వాతావరణంలో మార్పులు చెంది వర్షం ఏమైనా పడితే కూడా వచ్చినటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా పూర్తిగా కూడా టెంట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడే కానీ వచ్చినటువంటి ప్రజలకి తాగేందుకు నీరు కావచ్చు, తినేందుకు భోజనం కావచ్చు, వాళ్ళకి ఆరోగ్యం కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఈ యొక్క భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. రేపు ఈ యొక్క సభ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అయితే ప్రధానంగా కూటమి పార్టీలకు చెందినటువంటి 3 నేతలు కూడా, ఎవరైతే సీఎం చంద్రబాబు టీడీపీ పార్టీ అధినేత, జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదే రకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో ఏం చేశాము, రాష్ట్రానికి ఎలా 2 ఏళ్ళు పరిపాలించాము, రాబో రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఏ రకంగా అభివృద్ధి దిశగా నడిపించబోతున్నాం అన్నది మాత్రం కులంకుశంగా ప్రజలకు తెలియజేసేలాగా ఈ యొక్క భారీ బహిరంగ సభ అనేది కూడా రేపు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, దామినేడు.